హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సద్దుల బతుకమ్మ టు ఆల్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తల్లపల్లి రమ బ్లాగ్స్. ఇప్పుడైతే మేము బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తున్నాం. చూడండి ఫ్లవర్స్, చూడండి చూడండి ఇక్కడ అమ్మమ్మనైతే పసుపు వేస్తుంది. చూడండి ఇంకా నెక్స్ట్ కుంకుమని అయితే వేస్తుంది. ఇక్కడ మా అమ్మ అయితే వేస్తుంది. హాయ్ అప్ మమ్మీ. చూడండి అమ్మమ్మని అయితే కుంకుమ పసుపు వేసింది. ఇప్పుడైతే ఆకు పెడతారు, గుమ్మడాకు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా అమ్మ అయితే ఇక పసుపు కుంకుమ వేసిన తర్వాత దారం అయితే పెడుతుంది, కొంచెం బతుకమ్మ సేఫ్టీ కోసం. చూడండి చూడండి ఫ్రెండ్స్, మా పిన్ని అయితే ఇక్కడ ఆకు పెడుతుంది. ఎన్ని రకాల పూలు ఉన్నాయి చూడండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చూడండి, ఇవి కట్ చేసి పెడతారా మమ్మీ? ఇట్లనే పెడతారా? ఇట్లనే పెడతాం. కట్ చేయాలి. వీటి కలర్ ఏరా? అదే కలర్ ఉన్నది, మెరూన్ కలర్. మరి ఇది మెరూన్. చూడండి ఫ్రెండ్స్, అయితే ఎంత పెద్ద పెద్ద ఉందో, ఎంత బరువు ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద పూసింది అసలుకి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మమ్మీ వాళ్ళు ఆకేస్తున్నారు, బతుకమ్మ స్టార్ట్ చేసారు. మీరు కూడా స్టార్ట్ చేసిర్రా? స్టార్ట్ చేస్తే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మా అమ్మమ్మ అయితే ఫస్ట్ తంగేడు పువ్వు పెట్టానట. తంగేడు పువ్వు అయితే పెడుతున్నారు. మాకైతే బాగా తంగేడు పువ్వు లేదు, అడ్జస్ట్ చేస్తున్నారు. చూడండి మా అమ్మను మా పిన్ని ఎంత కష్టపడుతున్నారు. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు బతుకమ్మ వేసిర్రా? టైం అయితే ఇప్పుడైతే 10:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇక వేస్తున్నారు ఫ్రెండ్స్. మా తాత అయినా తావు అక్కడ కూర్చున్నాడు. హాయ్ అప్ తాత. చూడండి ఫ్రెండ్స్, ఇక వేస్తున్నారు. ఇటు సైడ్ ఏవాయ్. ఇట్నే పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, తంగేడు పువ్వు అయితే పెట్టేసిర్రు. ఇక మాకైతే లైట్గా ఉందని చెప్పిన కదా, ఇక లైట్గానే అయితే పెట్టేసి కొంచెం దానికైతే ఆకు వస్తుంది కదా, అది కూడా సెట్ చేసేసారు. ఇప్పుడైతే ఇవైతే పెడదాం. గునుకప్పు, ఇదైతే గునుగ పువ్వు. ఇట్లా పెడితే బాగుందా? ఓకే, ఒక్కొక్కట పెడతారా? పెడదాం గంతే. ఎత్తు తిప్పాలి, ఇట్లా అన్నారు కదా, ఇట్లా పెట్టుకుంటూ తీసుడైతుంది మళ్ళా. అమ్మమ్మ అయితే బొడ్లో ఆకువేయడానికి పోతుంది. పదండి మనము కూడా పోయి యూస్ చేద్దాం. చూడండి ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి మస్తు చెట్లు పెడుతుంది మా అమ్మమ్మ, బాగా నీట్గా ఉంచుతుంది. ఏమైనా నీట్ 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 అంటుంది. చూడండి చెట్లు బాగుంది కదా. అక్కడైతే ఆకు తెంపుతుంది. చూడండి ఆకి ఆడిపోతుంది అమ్మమ్మ. చూడండి మా అమ్మమ్మ శారీ బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు కావాలంటే చెప్పండి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికాడ మంచి కలర్స్ ఉంటే తీసుకొస్తుంది మీకోసం. మీరు కామెంట్ చేస్తే, మీరు ఆర్డర్ చేసి ఇస్తుంది అనమాట. మా అమ్మమ్మ శారీస్ బిజినెస్ కూడా చేస్తుంది ఫ్రెండ్స్. పొట్ట ఫిలాఫ్ అయితే చేస్తుర్రు. చూడండి మమ్మీ, మనం ఒక ఆకుతో డిజైన్ చేస్తానని కదా, చెప్పు తీసుకురామంట. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా మమ్మీ వేస్తుంది, బాగా వేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా అమ్మ అయితే బతుకమ్మ వేస్తుంది. 3 స్టెప్స్ అయితే అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వేసింది. యాక్చువల్లీ ఏదో కింద కాకుండా చూడండి ఎంత బాగుంది బతుకమ్మ. చూడండి ఫ్రెండ్స్, బతుకమ్మ 4 టైప్స్ అయితే నింపాయి. 4 టైప్స్. ఒకరైతే మస్తు పెద్దగా పెడతారు, ఓళ్ళు పెడతారు. అది
ఫ్రెండ్స్ పేరుస్తున్నారు ఇక్కడ. అమ్మమ్మ కూడా వచ్చింది ఇక్కడికి. ఇదే లైన్ మళ్ళీ పెట్టి ఎక్కువ హైట్లో పెట్టేసి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఇక బతుకమ్మ అయితే ఫినిష్ అవుతుంది. ఇప్పుడు టైం అయితే 11:45 అవుతుంది. చూడండి బాగుంది. చూడండి ఫ్రెండ్స్, డిఫరెంట్ ఇక బతుకమ్మని అయితే అవుతుంది ఇక్కడ. మంచి కూర్చుంటుంది. నువ్వు మరి జరుగు అండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పువ్వు అయితే పెడుతున్నా గునుగు. ఫ్రెండ్స్ బతుకమ్మ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మా అమ్మ అయితే గౌరమ్మ పెడుతుంది. చూడండి, మొక్కుకోండి బతుకమ్మని. చూడండి బాగుందా? నచ్చితేనైతే మా బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు టైం 11:30కి అవుతుంది. 11:30కి పెద్ద బతుకమ్మ అయిపోయింది. ఇప్పుడే చిన్న బతుకమ్మ అయితే స్టార్ట్ చేసినాయి, అవి వేస్తున్నా. చూడండి ఎన్ని పువ్వులు ఎట్లయినాయి చూడండి. ఇన్ని పూలతో మా ఇంటి బతుకమ్మ రెడీ అయింది ఫ్రెండ్స్. పూలు వరకు ఫ్రెండ్స్ మామూలు అయితే చిన్న బతుకమ్మని అయితే రెడీ చేస్తుంది. ఎంత బాగా పేరుస్తుంది చూడండి, ఎంత బాగా పేర్చింది. హాయ్ ఫ్రెండ్స్, నా బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మేమైతే రెడీ అయినాం ఫ్రెండ్స్. ఇక్కడ అందరైతే వెళ్తుర్రు, మనం కూడా వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇలా రెడీ అయినా ఫ్రెండ్స్. నా లంగమో నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఓకే, ఇక మా అమ్మాయి అయితే అక్కడ ఉంది ఫ్రెండ్స్, ఫొటోస్ దిగుతుంది. అందరైతే వెళ్తుంది. చూడండి నా బ్యాంగిల్. అందరైతే వెళ్తుంది, ఇక మేము కూడా వెళ్తున్నాం. మమ్మీ హాయ్ ఫ్రెండ్స్. మా అమ్మ అయితే కోలలు అయితే తీసుకొని వస్తుంది. చూడండి హాయ్ అప్ మమ్మీ. హాయ్ అప్ మమ్మీ. ఫ్రెండ్స్ ఏమైనా మా మమ్మీ ఫ్రెండ్స్, మా మమ్మీ సార్ బాగుందా కామెంట్ చేయండి. అయితే నా ఫంక్షన్ శారీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే డోర్ వేస్తున్నాం, మీరు వెళ్తున్నాం. అక్కడ చూడండి ఫ్రెండ్స్ కోతి. నువ్వు అర్థం తీ ఫ్రెండ్స్. కోతి పొడుగు తీస్తే అట్లా చిన్నగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వెళ్తుర్రు. పదండి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ అయితే బతుకమ్మలు అయితే ఉన్నాయి, మేమైతే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే మా పిన్ని వాళ్ళు, మా మమ్మీ వాళ్ళ మరదలు ఫ్రెండ్స్. ఇప్పుడే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే బతుకమ్మలు తీసుకొని. చూడండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా ఫ్రెండ్స్, అనేసి మా అమ్మమ్మ ఫ్రెండ్స్. ఇక్కడికైతే మేము వచ్చాము. మీకు అందరైతే బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేస్తున్నారు. చూడండి ఎలా ఆడుతున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మా పిన్ని వాళ్ళు కూడా నిల్చున్నారు. ఇక్కడ కొంచెం స్టోన్స్ బాగుండి వీళ్ళు ఆడలేకపోతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అందరైతే ఆడుతున్నారు. ఇక్కడ మా పిన్ని వాళ్ళు అయితే నిల్చున్నారు ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చిన్నటి ఫ్రెండ్స్ అందరూ, మా 10th ఫ్రెండ్స్ అందరూ కలిసారండి. ఎంత సంతోషంగా అనిపించిందండి. 1 ఇయర్కి ఒకసారి కనిపిస్తారు. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం కానీ ఎక్కువ పెద్ద బతుకమ్మకి అయితే అందరూ ఫ్రెండ్స్ కనిపిస్తారండి. నార్మల్గా అన్ని ఫెస్టివల్స్ జరిగిన ఇంట్లోనే జరుపుకుంటాం, కానీ ఈ యొక్క సద్దుల బతుకమ్మ మాత్రం బయటికి వెళ్ళి అందరం కలిసి ఆడుకొని పాడుకొని కలుసుకొని
కష్ట సుఖాలు ఒకరికొకరు షేర్ చేసుకొని చాలా బాగా అనిపిస్తుందండి. అప్పుడే బయటికి వెళ్ళి మనం బతుకమ్మ ఆడుకుంటాం కాబట్టి ఈ సద్దుల బతుకమ్మకి అయితే ఫ్రెండ్స్ అయితే కలుస్తారండి. మా ఫ్రెండ్స్ అయితే చిన్ననాటి ఫ్రెండ్స్ కలిసారండి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. వర్షం వస్తుందేమో అని అనుకున్నాం, బట్ రాలేదు. పోయిన సంవత్సరం అయితే వర్షం వచ్చి చాలా ఇబ్బంది పెట్టిందండి. మేము ఎప్పుడైనా బతుకమ్మ మాకు ఒక కాలువ ఉన్నది, కాలువ దగ్గర ఆడేవాళ్ళం. బట్ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకనే ఇక్కడ ఒక మాకు సొసైటీ ఉంటుంది మా అమ్మ వాళ్ళ విలేజ్లో. అక్కడ పెట్టేసాము. అక్కడ పెట్టి అందరం ఆడుకున్నాం. ఇక్కడ అన్ని సర్కిల్స్ గీసారండి. ఇక్కడే అమ్మవారిని అయితే పెట్టారు. ఈ అమ్మవారి సమక్షంలోనే అందరం ఆడుకున్నామండి. సో ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు మీ బతుకమ్మ సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి బతుకమ్మ సంబరాలు సంతోషాలు ఇంకెన్నో జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. అందరూ ఇక్కడ అన్ని రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు బాగా ఉన్నాయి, అందుకే కొంచెం ఆడలేకపోతారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, బతుకమ్మ సంబరాలు ముగిస్తున్నాము. ఫ్రెండ్స్, వీళ్ళైతే మా ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్ అండి, మా చిన్ననాటి స్నేహితులు. చూడండి, ఒకేసారి కలిసేసరికి ఎంత సంతోషం అయితే అనిపించిందండి. బతుకమ్మ పండుగ మాత్రమే మా ఫ్రెండ్స్ కలుస్తారండి. అందరైతే హాయ్ చెప్తారు చూడండి. ఇక మేము అందరం కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నామండి. ఇక అందరం కలిసి చాలా హ్యాపీగా మాట్లాడుకున్నాము. ఆ తర్వాత సెల్ఫీలు అయితే దిగామండి. ఇంకా చాలామంది రాలేదండి, కొంతమందే కలిసిరు, ఇంకా కొంతమంది కలవలేదు ఫ్రెండ్స్. ఓకే అండి, ఇలా గడిచిపోయింది. ఇక సెల్ఫీలు అయితే దిగేసాము ఫ్రెండ్స్. బాయ్ బాయ్.